బొల్లేపల్లి బాజీబాబు గారు వరగాడిలో గత వాళ్ళ నాన్న చనిపోయి 11 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ నాన్న పేరు మీద ప్రతి సంవత్సరం వినాయక చవితికి 3 బొమ్మలకి కరెంటు ఉచితంగా వేస్తాడండి. ఇదేమో అంబులెన్స్ సెంటర్ ఒకటి, పోలేరు గుడికాడ ఒకటి, ఇంకోటి ఏమో రావు సెంటర్ అండి. ఈ 3 బొమ్మలకి 11 సంవత్సరాల నుంచి ఉచిత కరెంట్ ఇస్తున్నాడండి. అతను వాస్తవంగా రోజువారీ కూలి చేసుకునే మనిషి అండి. అయినా కూడా అతన్ని గ్రేట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్స్ అండి. అది వరగాలి గ్రామం. బొల్లేపల్లి బాజీ అనే వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయిన తాలూకా జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం వరగాలిలో ఉన్న 3 బొమ్మలకి వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఉచిత విద్యుత్ చేస్తున్నాడు. మేము 5 పైసలు ఇస్తున్నా కానీ తీసుకోవటం లేదు. కానీ ఏదో మా తృప్తి కోసం అతని పేరు చెప్పాలన్నా కానీ పేరు కూడా మౌత్లో అనౌన్స్ వద్దని చెప్తున్నాడు. మా తృప్తి కోసం ఈ రోజున అతని సన్మాన కార్యక్రమం పెడితే ఇప్పటిదాకా రాని పరిస్థితి, ఏదో బలవంతంగా తీసుకొచ్చి సన్మానం చేశాము. సేవా కార్యక్రమానికి మేము ఎంతో రుణపడి ఉన్నామని అనుకుంటున్నామండి. బాజీబాబు కష్టపడి పని చేసుకుంటా కూడా రోజువారీ పని చేసుకుని ఆదాయం పొందే బాజీబాబు ఈ విఘ్నేశ్వరుడు ఈ కార్యక్రమాలకి వినాయక చవితికి 3 చోట్ల కరెంటుని ఉచితంగా వేస్తున్నాడు. అదేవిధంగా మేము కూడా శివాలయానికి మల్లేశ్వర స్వామి గుడికి కూడా కొన్ని సందర్భాల్లో మాకు కూడా లైట్లు తెచ్చి ఉచితంగా పెట్టాడు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి సేవాభావం ఉన్న వ్యక్తుల్ని అరుదుగా ఉంటారు. వీళ్ళని సత్కరించి గౌరవించాలని కోరుకుంటూ సెలవు. బాబు గారు అనే వ్యక్తి సామాన్యమైన మానవుడు. ఈ మామూలుగా వినాయకుడు చవితికే కాకుండా అంతకుముందు ఎలిమెంటరీ స్కూల్లో కూడా పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము అవి కొని పెడతాం కూడా చేశాడు. అన్ని విధాలు కూడా చాలా మంచి వ్యక్తి. రేత్రింబొగుడు సైకిల్ చేస్తాడు. కొంచెం మాట తొందర ఒక్కటే ఉన్నాను, తప్పకి ఏం లేదు. నా పేరు బొల్లేపల్లి బాజీబాబు. మా నాన్నగారు చనిపోయిన కాడి నుంచి మేము లైటింగ్ పెడతాం జరిగింది మా నాన్నగారి పేరు మీద. ప్రతి ఒక్క సంవత్సరం ఒక వినాయక చవితికే కాదు అన్ని పండగలకి ఫ్రీగా లైటింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ కమిటీ కుర్రవాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగిన ఎడల మేము లైటింగ్ ఇస్తున్నాము. ఎంతమందికైనా సరే లైటింగ్ ఇవ్వడానికి వరగాని మొత్తం అయినా సరే సిద్ధంగా ఉన్నాము. కమిటీ వారు వచ్చి అడిగిన ఎడల ఇస్తాము. 11 సంవత్సరాలు పెట్టి కూడా ఎలిమెంటరీ స్కూల్లో పలకల పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మొన్న 24/8 మా నాన్నగారు చనిపోయిన రోజున పలకల పుస్తకాలు పంపిణీ చేయడం కూడా జరిగింది. కావున నాకు ఈ ఆశీస్సులు ఇచ్చినటువంటి మా నాన్నగారికి, వచ్చిన పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. పిల్లలకి పుస్తకాలు బారుకు ఇస్తారా? మనం కూడా ఇచ్చాం. ఒక సంవత్సరమేనా? ప్రతి ఒక్క సంవత్సరం ఇస్తానే ఉన్నాం. ప్రతి ఒక్క సంవత్సరం ఎంతమంది పిల్లలు అయితే అంతమంది. ఏది గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్, బ్యాంక్ పక్కన ఉన్న స్కూల్. మొన్న వేసారు, పేపర్లో వేసారు.